ఒకసారి హైదరాబాద్ కట్ ఆఫ్ చూద్దాం. సో ఎంత ఉండొచ్చు అనేది 209 అంటే మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 288 1/3 అంటే 96 వరకు వచ్చే అవకాశం ఉంది. బట్ కొన్ని పోస్ట్ కోడ్లకు మారే అవకాశం ఉంది కాబట్టి సో ఓన్లీ ఒకటే కట్ ఆఫ్ 166.313 అనేది ఇది తగ్గే అవకాశం ఉంది. ఎందుకు అనేది నేను ఒక వీడియో చేశాను. వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో మీరు అది దీని దగ్గర దాకా వచ్చారు అని అంటే మేబీ రావచ్చు. ఒకసారి చూడండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 144.313 ఈడబ్ల్యూఎస్ జనరల్లో కూడా 25 మెంబర్స్ అయితే వచ్చారు. ఇక్కడ డాలర్ సింబల్ ఉంటుంది. సో టోటల్ పోస్టులు ఇవి. ఉమెన్స్కు ఇన్ని వచ్చే అవకాశం ఉన్నదని నేను చేశాను. సో పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. సో 144.71 అనేది బీసీఏ జనరల్ కట్ ఆఫ్ 52 పోస్టుల వరకు జనరల్లో ఉండే అవకాశం ఉంది. సో 150.606 ఉమెన్స్ కూడా అంతే. సో బీసీబీలో 155.259 అలా బీసీబీ జనరల్లో. సో బీసీసీ జనరల్ 145.961 అంటే ఎందుకంటే ఉమెన్ ఇప్పుడు 13 పోస్టులు ఉన్నాయి. సో ఉమెన్స్కు 7 ఉండే అవకాశం ఉంది కాబట్టి సో 7 ఉమెన్స్ వచ్చారు అంటే ఇదే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. బీసీడీలో జనరల్ 157.271 సో ఇది ఓకే. బీసీఈలో 153.753 బీసీ ఉమెన్లో 153.753 సో ఎస్సీ జనరల్లో 99 పోస్టులు అంటే 99 జనరల్లో ఉండే అవకాశం, ఉమెన్కి ఒక 49 ఉండే అవకాశం 147.096. అలాగే ఎస్టీ జనరల్లో 71 పోస్టులు ఉండేది 140.517 అనేది జనరల్ కట్ ఆఫ్ ఉండేది అవకాశం అయితే ఉంది. సో ఇది ఈ కట్ ఆఫ్ల కన్నా తక్కువ వస్తే వచ్చే అవకాశం అయితే 99% ఉండయండి. ఎందుకంటే కొంతమంది ఇందులో వచ్చేవాళ్ళు అంటే ఓపెన్ కేటగిరీలో